చూశాను, ఎంత చూశాను నేను. ఎప్పుడు లేనటువంటిది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అది? ప్రతిపక్ష నాయకుడు వెళ్తే మేము అసలు బ్యారికేడ్లు పెట్టము, లేకపోతే గనక కంట్రోల్ చెయ్యము, గాలికి వదిలేస్తాము అంటే ఏ విధమైనటువంటి సబబైనటువంటి పరిష్కారం? వదిలేసావు, జనాలు అప్పుడు ఆగుతారా? ఆగరు కదా. అరే పోలీసులు ఎవరు లేరు ఇక్కడ, ఇక మనం రావద్దు అనుకుంటారా? పోనీ అట్లాగని బయట ఆపకుండా వదిలేస్తున్నారా? అక్కడికి రాకుండా ఆపడానికి మాత్రం బోల్డ్ లైన్లు వేస్తున్నారు, ఎక్కడో పెడుతున్నారు, కరెక్ట్గా ఆ ప్రాంతాన్ని వదిలేస్తున్నారు. అంటే మీ డ్యూటీ మీరు వదిలేశారు. బయట ఉన్నటువంటి ఎక్కడో ఉన్నోళ్ళు రాకుండా చూసుకోవాల్సిన డ్యూటీ ఎవరికన్నా ఉంటుంది అసలు ప్రపంచంలో? అది మీకు సంబంధం లేదు. అటు మిర్చి ఆటకి వెళ్ళినప్పుడు ఎప్పుడో రైతులు ఊర్ల నుంచి వస్తుంటే రాకుండా గోతులు తవ్వేసి అప్పుడు కంచెలేసి వదిలేశారు. అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. అవును, ఊర్ల నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓకే, ఇక్కడంటే ఎలాగలా వస్తున్నారు, కానీ వాళ్ళని ప్రొటెస్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్రొటెక్షన్ కలిగించలేకపోతున్నారు. అదే ప్రభుత్వం కాడు వదిలేస్తున్నది అన్నాను నేను. ఇక్కడ ప్రభుత్వం బాధ్యత వదిలేస్తుంది, పోలీసులు కూడా రాజ్యాంగబద్ధంగా తమకిచ్చిన విధులు వదిలేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే యాజ్ ఎ పోలీస్ నువ్వు భద్రత కల్పించడం నీ డ్యూటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో నుంచి రేపు పొద్దున ఎవరో జగన్ని ఏదో పొడిచారనుకున్నాం, ఏం చెప్తారు అప్పుడు?